ఇలా ప్రజాపాలన ప్రభుత్వం అధికారాలు తీసుకొచ్చింది ప్రధానంగా ఉద్యోగులు కారణం, అలా ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రధాన కారణం. అటువంటి సమయంలో కూడా మాతో మీరు అధికారంలోకి వచ్చినాక మీకు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుసు ఎంత లోటు ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం లోపల. ఆ లోటు విషయం లోపల మా అన్నది డబ్బులు మీరు దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మీ అదనపు బెనిఫిట్స్ ఏమో అడుగుతలేం, అదనంగా ప్రభుత్వం నుండి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం మేము కోరుకుంటలేము, మాకేం చేయకండి, మా దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి. ఇలా మీరు చెప్తున్నారు ప్రెస్ మీట్ లోపల ఇలా 18,000 కోట్లు వస్తున్నాయి, అలా 6,000 కోట్లు ఇలా ఇంట్రెస్ట్లే కడుతున్నా అని చెప్తున్నారు. 6,000 కోట్లతో సంక్షేమ పథకాలు. ఈ 6,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టినప్పుడు మేము గత 20 నెలల నుండి రిటైర్డ్ అయినా కానీ ఎంతో ఇంట్రెస్టులు కట్టి ఇలా రోడ్ల మీద పరిస్థితికి వచ్చి చాలామంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ మానసిక స్థితి కోల్పోయి ఇవాళ ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి, ఇలా ఉద్యోగులు తీసుకొచ్చిన పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి విద్యను అందించి ఇలా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న ఉద్యోగులను ఈ విధమైన ద్రోహం చేసుడు ఇలా ప్రభుత్వానికి తగదు.